ఇది కదా బాండింగ్ అంటే. నిజంగా అసలు ఒకసారి పాతకాలంలోకి మెమరీస్‌లోకి వెళ్ళగలిగితే మాత్రం అంటే ఒకసారి అవన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలా బావుంటుంది. మనకు గూడా మన చిన్నతనం గానీ, లేదా అప్పుడున్న బాండింగ్ గానీ, అవన్నీ గూడా ఒకసారి చూడగలిగితే అంటే ఫోటోస్ రూపంలో గానీ, లేదా ఆ ఇంటి దగ్గరికి గానీ వెళ్ళగలిగితే మాత్రం ఒకసారి మళ్ళీ చూసొస్తే మాత్రం చాలా బావుంటుంది గదా! అవన్నీ గుర్తు తెచ్చుకుంటే. సో, ఆ కాన్సెప్ట్‌నైతే చూపిస్తూ ఉన్నారు. సో, పూర్తి రివ్యూలోకెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి పదండి ఒకసారి వెళ్ళి రివ్యూ చేసేద్దాం. వెల్కమ్ టు ద ట్రైలర్ రివ్యూ ఆఫ్ ది మూవీ 'సత్యం సుందరం' యాక్టెడ్ బై మన కార్తీ గారు, అలాగే అరవింద స్వామి గారు. నాకైతే మాత్రం ఫస్ట్ ట్రైలర్ కట్‌లో ఫస్ట్ సీనే చాలా బాగా నచ్చింది. తంజావూరులో అండి. అది కూడా రైల్వే స్టేషను, బృహదేశ్వర ఆలయం అన్నీ కనబడేలాగా ఫస్ట్ షాట్ ఏదైతే ఉందో అది చాలా బావుంది. సో, మొత్తం అంతా ఆ ఊర్లో తీస్తున్నట్టయితే ఉన్నారేమో అనిపిస్తూ ఉందనమాట. ఆ వాతావరణం గానీ అదంతా చాలా బావుందని చెప్పొచ్చు. విలేజ్ స్టైల్ అదంతా చూపిస్తూ ఉన్నారు. అలాగే అందరినీ కలుపుకునే క్యారెక్టర్‌లో మన కార్తీ గారు కనబడుతూ ఉన్నారు. చుట్టాలందరితో కలుపుకోగలగడం కూడా ఒక మంచి లక్షణం అని చెప్పొచ్చు. అంటే అందరికీ రాదు అలాగా. ఏదో ఒక ఈగోస్ వస్తూ ఉంటాయి. లేదు అంటే ఏదో రకంగా వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో ఈ టైప్‌లో ఉంటది గానీ, అందరినీ కూడా కలుపుకొని మాట్లాడగలిగేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎప్పుడూ హీరోలాగే ఉంటారని చెప్పొచ్చు. ఆ క్యారెక్టర్ మన కార్తీ గారిదని అర్థమవుతూ ఉంది. అలాగే ఇంకొక వైపు మన అరవింద స్వామి గారేమో ఆ ఊరు రావడానికి, వాళ్ళని కలవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ఎమోషనల్ అయిపోతారని. చాలామంది తెలిసిందే కదా, చిన్నతనంలో కూడా మనం ఏదైనా ఊరెళ్ళినా ఏదైనా కానీ అమ్మమ్మ వాళ్ళు లేదా నానమ్మ వాళ్ళు చూడగానే చాలా కాలం అయ్యేపాటికి మనవడు మనవరాలని కానీ లేదా రిలేటివ్స్ని కానీ పట్టుకొని ఒక్కసారి ఆనందంతో ఏడ్చేస్తూ ఉంటారనమాట. సో, అలాంటి ఫీలింగ్ వస్తదేమో అని ఆగుతున్నట్టయితే తెలుస్తూ ఉంది. కానీ మొత్తానికైతే మ్యారేజ్‌కి వెళ్ళారు. సో, అక్కడ మ్యారేజ్‌కి వెళ్ళిన తర్వాత మన హీరో కార్తీ గారినైతే కలిశారు. మరి భోజనాల దగ్గర నుంచి మొత్తం మర్యాదలు గానీ అవన్నీ చాలా బాగున్నాయని తెలుస్తుంది. అలాగే తమిళనాడు సాంప్రదాయం జల్లికట్టును కూడా చూపిస్తూ ఉన్నారనమాట. మెయిన్ హైలైట్‌గా అయితే మరి ఎంతో వాళ్ళకి ప్రతిష్టాత్మకంగా ఉంటుంది ఆ జల్లికట్టు అనేది. మరి ఇందులో ఎలా చూపిస్తారు, ఏంటి అసలు ఆ జల్లికట్టు వెనక ఉన్న స్టోరీ ఏమన్నా చూపిస్తారా అనే టైప్‌లో కూడా ఉంది. అంటే మన కార్తీ గారి డైలాగ్ అలా ఉందనమాట. ఇది చరిత్ర కాదు స్వర్ణయుగం ఆ టైప్‌లో చెప్తూ ఉన్నారు మొత్తం అంతా కూడా. మరి ఆయన అంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారంటే మనకి ఏదో ఒక మెసేజ్ అయితే ఇస్తారు, లేదా తెలియని విషయం ఏదో చెప్తారు అనే టైప్‌లోనే ఉంది. కార్తీ గారి వైఫ్‌గా కూడా మన ఫేవరెట్ హీరోయిన్ గారు నటించారనమాట. అలాగే మరి మిగతా వాళ్ళందరి క్యారెక్టర్స్ కూడా హైలైట్‌గా ఉండబోతున్నాయని తెలుస్తూనే ఉంది. సో, చూద్దాము. ఇంకా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమాలు రావా ఏంటి అరుదైపోయినాయి అనుకునే టైంలో కరెక్ట్ సినిమా రిలీజ్ చేస్తున్నారని అర్థమవుతూ ఉందన్నమాట. సో, మరి ప్రొడ్యూసర్స్ తెలిసిందే కదా, జ్యోతిక గారు, సూర్య గారు. సో, వీళ్ళు మొత్తానికైతే మాత్రం ఒక మంచి మూవీతో మన ముందుకు రాబోతూ ఉన్నారు. సి. ప్రేమ్ కుమార్ గారు అయితే డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. సో, కార్తీ గారి యాక్టింగ్ తెలిసిందే కదా, మామూలుగా ఉండదనమాట. మరి అరవింద స్వామి గారితో డి అంటే డి అనే యాక్టింగ్ ఉంటుంది. చూద్దాము. మరి ఇంకా ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాము మన ఛానల్లో. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.